ప్రతి ఒక్కరూ దైవికమైన సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము ఏ విధమైన కుల మత జాతి మరి ఏ విధమైన సంఘ భేదం అనేది లేకుండా ఆత్మీయమైన సహవాసంగా ఎక్కడైనా దేవుడి కొరకు నిలబడడానికి, కూడుకోవడానికి, బోధించుకోవడానికి, సహకరించుకోవడానికి, ప్రార్థించుటకు, స్తుతించుటకు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు సహవాసముగా ఉండటానికి నువ్వు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, గలతీయుల పత్రికలో 2వ అధ్యాయంలో మనము 9వ వచనంలో మనం చూడవచ్చు. అపోస్తుడైన పౌలు గారికి ఉన్న దేవుని యొక్క కృపను ఆనాటి కాలంలో కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలని చెప్పి తమతో పాలివారొకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి అని మనము చాలా స్పష్టంగా చూడవచ్చు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు అపోస్తుడైన పౌలు గారి యొక్క పరిచర్యను, ఆయన యొక్క జీవన విధానాన్ని సమస్తమును వారు చూచి గ్రహించింది ఏంటి అంటే దేవుని యొక్క కృప పౌలు గారిలో ఉన్నట్టుగా వారు గ్రహించారు. వారు పౌలు గారిని కలుపుకున్నారు, సహవాసంగా ఉండడానికి ఇష్టపడ్డారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, వారు కుడి చేతిని బర్నబాకును పౌలు గారికి ఇచ్చినట్టుగా ఆ లేఖన భాగంలో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మరి ఈనాటి కాలంలో జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, సేవకులు అనబడేవారు ఎవరికి వారు వారి యొక్క సంఘాలను, వారి యొక్క మినిస్ట్రీస్ను, వారి యొక్క పరిచర్యలను, వారి యొక్క బ్రాంచ్లను వాటిని చూసుకోవటమే, వాటిని కాపాడుకోవటమే సరిపోయేది. కానీ మరి ఐక్యత, సఖ్యత, సహవాసంతో కూడిన విధానము ఈ లోకంలో చాలా తక్కువగా ఉంది. దేవుడు నేర్పుతున్నది ఏంటి అంటే ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏది లోపించింది అంటే నేటి సంఘంలో ఆత్మీయమైన సహవాసం అనేది లోపించింది. దేవుని యొక్క కృప కలిగిన వ్యక్తులను కనుగొని వారిని వెంబడించడం తగ్గిపోయింది, వారికి సహకరించడం తగ్గిపోయింది, వారిని కలుపుకోవటం తగ్గిపోయింది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, కానీ ఆనాటి కాలంలో దేవుని యొక్క రాజ్య సువార్తకు స్తంభాలుగా ఉన్న దేవుని యొక్క శిష్యులు, ఈ కేఫా అనే వ్యక్తి, పేతురు గారు, యాకోబు గారు, యోహాను, వీరు పౌలు గారిని కలుపుకున్నారు, వారితో సహవాసం చేస్తున్నారు, వారికి కుడి చేతిని అందించారు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఒక మంచి ఆత్మీయమైన సహోదరుణ్ణి, సహోదరిని మనం కలిగి ఉండాలి. ఎందుకొరకు అంటే ఆత్మీయమైన సహవాసం కొరకు మనకి అనిపించాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, మన గృహానికి ఎవరైనా క్రైస్తవులు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు, వారు అడుగు పెట్టినప్పుడు మనకి పరలోక అనుభూతి కలగాలి, ఆత్మ సంబంధమైన సంతోషం కలగాలి. అలాంటి సహవాసము నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి.
ఈనాటి కాలంలో అనేక మందికి ఇది లోపించింది. నీకంటూ ఒక ఆత్మీయమైన సహోదరుడు సహోదరి, నీకంటూ ప్రత్యేకముగా ఆత్మీయులు ఎవరున్నారు? ఇవాళ ఎవరికి వారు ఎక్కడో చోటకి మందిరానికి వెళ్ళిపోయి వాక్యం నేసి వారి గృహానికి వారు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రేమ బిడ్డలారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆనాటి కాలంలో అపోస్తలుడైన పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు ఆనాటి కాలంలో ప్రజలు దినదినము కూడుకుంటున్నారు, సహవాసంగా ఉంటున్నారు, వాక్యం వింటున్నారు, పరిచర్య చేస్తున్నారు, రొట్టె విరిచుట, ఇలా దైవికమైన ఆత్మ సంబంధమైన సహవాసాన్ని వారు కలిగి ఉండినట్లుగా మనం స్పష్టంగా లేఖన భాగంలో మనం చూడవచ్చు. ఇవాళ అది లేదు. ఆదివారం ఒకసారి కూడుకోవటం, నెలకు ఒకసారి కూడుకోవటం, సంస్కార స్తుతి ఆరాధన ప్రార్థన కొడికలు కూడుకోవటం, అంతకు మించి ఇక కూడుకునేది లేదు. ఈ రాత్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి దినము ఇంటిలో కానీ సంఘంలో కానీ మరి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో దేవుని పేరట కూడుకుని ఆత్మీయమైన సహవాసాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి పొందుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ దేవుని కొరకు నిలబడేటట్టుగా ఉండాలి. ఈ రోజుల్లో ఇది లోపించింది. ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమగా, నువ్వు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆత్మీయమైన సహోదరి సహోదరుడు, ఆత్మ సంబంధమైన వారు, దైవికమైన కలిగిన వారు, వారిని నువ్వు కలిగి ఉండాలి, వారిని నువ్వు వెంబడించాలి, వారిని నువ్వు అనుసరించాలి, వారి పక్షాన నువ్వు నిలబడాలి, వారికి నీ కుడి చేతిని ఇవ్వాలి. జాగ్రత్తగా గమనించండి. అది నీ జీవితానికి, మరి ముఖ్యంగా ఆత్మీయమైన జీవిత విధానానికి ఎంతగానో క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి ప్రియమిత్రులారా. ఈరోజు సంఘాల్లో కూడుకుంటున్నారు, గృహ కూడికలో కూడుకుంటున్నారు, మరి క్రైస్తవులు దేవుని పేరట అనేక చోట్ల కూడుకుంటున్నారు. కానీ చాలా మందికి ఆత్మీయమైన సంతోషం అనేది వారికి కలగటంలా. ఎందుకంటే ఆ కూడుకునే సమాజంలో దేవుని కృప కలిగిన వారు లేకపోవటం వలన, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి అభిషేకించబడి ఆత్మీయంగా సహకరించేవారు లేకపోవటం వలన. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, ఈరోజు దేవుడు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయన కొరకు హతసాక్షులవుటకు ఆనాటి కాలంలో స్తంభాలుగా ఉన్న దేవుని శిష్యులు వారి పరిచయం వారు చేసుకోవటమే కాదు, దేవుని యొక్క కృపను కలిగిన వారందరినీ వారు కనుగొన్నారు. వారితో సహవాసం చేశారు. దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకు వారు చేయగలిగినంతా చేశారు. ఈనాటి కాలంలో అది లోపించింది. కాబట్టి జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి. నీ ఆత్మీయమైన మేలు కొరకు, నీ కుటుంబం మేలు కొరకు, నీ సంఘము మేలు కొరకు, గ్రామము దేశము మేలు కొరకు ఆత్మ సంబంధమైన వారు, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి అభిషేకించబడి మరి ఆత్మీయంగా సహకరిస్తున్న వారు నేటి కాలంలో అనేక మంది మరి ముందుకు రావాలని, వారు ఇంటింట సంఘంలో మరి అందరికీ ఆత్మీయులుగా ఉంటూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన నాయకులుగా ఉంటూ మరి ముఖ్యంగా ఆత్మీయమైన సహవాసాన్ని ఏర్పరుస్తూ
అందరి జీవితాల్లో ఆత్మీయమైన సంతోషాన్ని కలిగించేవారుగా మరి ఉండాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించిన బిడ్డలారా, నీకు లోపించింది అదే. సంఘానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఎవరైనా ప్రార్థనకి పిలిచినప్పుడు వెళ్తున్నావు, వస్తున్నావు, కానీ నీకు పరలోకము ఆనందాన్ని, ఆత్మీయమైన ఆనందాన్ని నువ్వు చూడలేదు. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, నీ ఇంట్లో ఆత్మ సంబంధమైన ఆనందము, పరలోకమే నీ ఇంట్లో ఉన్నట్టుగా, నువ్వు ఉంటున్న సంఘంలో, నువ్వు వెళ్తున్న ప్రతి సంఘంలో పరలోకమే ఉండినట్లుగా ఆ అనుభూతి నీకు కలగాలి అంటే అటువంటి ఆత్మపూరుడైన, ఆత్మ సంబంధమైన వ్యక్తి మరి నీకు సహవాసంగా ఉంటూ నీ కుటుంబంలో మరి దేవుని సంఘంలో ఉండేటట్టుగా అటువారి కొరకు ప్రార్థిస్తూ, అటువారిని చేర్చుకుంటూ, అటువారి పక్షాన నిలబడుతూ, అటువారి కొరకు మీ యొక్క బాధ్యతను నెరవేర్చవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం.